మీకు తెలుసా, ఈ మహావీరుణ్ణి చూసి స్వయంగా శ్రీకృష్ణుడు కూడా భయపడ్డాడు అని ఆ యోధుడితో యుద్ధం చేయలేక రణభూమిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. జరాసంధుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకృష్ణుడిని వధించలేకపోయాడు. అప్పుడు అతడు యవన దేశపు రాజైన కాలయవనుణ్ణి తీసుకువచ్చాడు. కాలయవనుడు భగవాన్ శివుని నుంచి ఒక అద్భుతమైన వరం పొందాడు. ఆ వరం ఏంటంటే, ఏ ఆయుధం అతనికి హాని చేయలేదు మరియు ఎవరు తమ శారీరక బలంతో అతన్ని ఓడించలేరు. అలాంటి వరంతో గర్వించిన కాలయవనుడు శ్రీకృష్ణుడిని యుద్ధానికి రమ్మన్నాడు. కానీ శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఒక గుహలో ప్రవేశించాడు. ఆ గుహలో అనేక సంవత్సరాలుగా ఒక మహర్షి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ మహర్షికి కూడా ఒక వరం ఉంది. ఎవరైతే ఆయన నిద్రను భంగం చేస్తారో వారు ఆయన తేజస్సుతో భస్మం అయిపోతారు. శ్రీకృష్ణుడు తన పీతాంబర వస్త్రాన్ని ఆ మహర్షి మీద వేసి తాను కూడా అక్కడే దాక్కున్నాడు. గుహలోకి వచ్చిన కాలయవనుడు ఆ నిద్రిస్తున్న మహర్షిని చూసి శ్రీకృష్ణుడు అని పొరపాటు పడ్డాడు. ఆయన నిద్రను భంగం చేశాడు. మహర్షి మేల్కోగానే తన తేజస్సుతో తక్షణమే కాలిపోయి భస్మమయ్యాడు. ఈ లీల వెనుక ఉన్నది శ్రీకృష్ణుని అపారమైన బుద్ధి మరియు దైవిక శక్తి. ఈ కథ మీకు నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ లో రాయండి.